వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇండోర్ హనీమూన్ కపుల్ 20వ తారీఖున వీళ్ళు హనీమూన్కి వెళ్ళి మిస్ అయినరు. అప్పటి నుంచి కూడా ఈ కేస్ ఎంత క్లిష్టతరంగా మారింది అని అంటే చాలా సవాళ్ళు అయితే ఫేస్ చేసింది ఈ కేస్. అండ్ అక్కడ ఈ జరిగిందేమో మేఘాలయలో. సో ఈ కపుల్ మేఘాలయలో హనీమూన్కి వెళ్ళినరు. హనీమూన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మిస్ అయిపోయినరు. ఎట్లా మిస్ అయినరు, ఏంది, ఇద్దరు కనిపించకుండా పోయినరు, అసలు ఎటు వెళ్ళిపోయినరు, ఇట్లా అంత చర్చ కూడా నడిచినటువంటి పరిస్థితి. అట్లాగే మేఘాలయ పోలీసులు కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి సీఎం కావచ్చు, దీన్ని చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు. హనీమూన్ కపుల్ ఎట్లా మిస్ అయినరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే మేఘాలయలో ఒక నెల క్రితం కూడా ఇట్లనే హనీమూన్కి వచ్చినటువంటి కపుల్ మిస్ అయినరు అనేది కూడా ఒక వార్త అయితే వచ్చింది. దానికి సంబంధించి క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు. కానీ ఈ కపుల్ మాత్రం 11వ తారీఖున వీళ్ళకు వివాహమైంది. మే 11న 20వ తారీఖున హనీమూన్ వచ్చిండ్రు. అప్పటి నుంచి వీళ్ళిద్దరు కూడా కనిపించకుండా పోయినరు. కానీ 2 రోజుల క్రితం ఇప్పుడు ఈ భర్త ఎవరినైతే చూస్తున్నారో ఈయన శవమై కనిపించిండు. అట్లాగే మర్డర్ చేయబడ్డాడు అనేది పోలీసులు తేల్చినటువంటి పరిస్థితి. ఓకే, ఈయనైతే దొరికిండు. మరి వాళ్ళ వైఫ్ పరిస్థితి ఏంది? వాళ్ళ వైఫ్ అత్తాపత్తా అంటే ఒక 2-3 గంటల క్రితం వరకు కూడా అత్తాపత్తా లేదు అనేది మనకు ఉన్నటువంటి అప్డేట్. కానీ ఇప్పుడు ఈ కేసులో సెన్సేషన్ విషయాలు బయటకు వస్తున్నాయి. అవేంటో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. యాక్చువల్లీ కొత్తగా పెళ్ళైనటువంటి జంట మేఘాల్లో తేలిపోతూ మేఘాలలో వాలిపోయింది. కలల రెక్కలు తొడిగి ప్రకృతి ఒడిలో పరవశించిపోవాలనుకుంది. జీవితకాల బంధానికి ఆ జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకోవాలనుకుంది. కానీ అందాల జంట ఆ లోయలో అదృశ్యం అయిపోయింది. దారి తప్పారేమో అని వెతుకుతుంటే హత్యకు గురైన భర్త మృతదేహం అక్కడ దొరికింది. నవవధువు జాడ లేకుండా పోయింది, అంటే మిస్సింగ్. కానీ ఇప్పుడు ఈ కేసులో సంచలన విషయాలు ప్రకటించారు పోలీసులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మే 11న వీరి వివాహమైంది. చూడ్డానికి కూడా చాలా ముచ్చటైన జంట. 20న హనీమూన్కి వెళ్ళారు ఈ ఇద్దరు కప్పులు కూడా. అయితే షిల్లాంగ్ పర్యటనలో వీళ్ళిద్దరు కూడా అదృశ్యం అయిపోయిన పరిస్థితి దేశాన్ని కుదిపేసింది. ఈశాన్య రాష్ట్రంలోని మర్డర్ అండ్ మిస్సింగ్ మిస్టరీ ఇది. ఒకవైపు మర్డర్, ఆ తర్వాత మిస్సింగ్. అంటే మర్డర్ అయిన భర్త దొరికిండు, ఆ తర్వాత మిస్సింగ్ అయిన సోనం ఎక్కడా అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచింది. మేఘాలయలో ఇండోర్ జంట అదృశ్యం మిస్టరీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సవాల్గా మారిపోయింది. దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా ఒక చిక్కు ముళ్ళ మారిపోయింది. ఈ కేసు ఎట్టకేలకైతే కేసును ఛేదించారు పోలీసులు. భయానక నిజాలను వెల్లడించారు. భర్త రాజా రఘువంశీ, ఈయన పేరు వచ్చి రాజా రఘువంశీ అండ్ భార్య పేరు వచ్చేసి సోనం. అయితే ఎవరు చంపినరు అని అంటే భర్త రాజవంశీని భార్య సోనం చంపినట్టు పోలీసులు ప్రకటించారు. మా తల్లి, భర్తని ఈమెనే చంపిందట. జస్ట్ వారమే, వాళ్ళ పెళ్ళై కూడా వారమే అయింది. భర్తని ఇగో ఈమె చంపినటువంటి పరిస్థితి ఏకంగా పోలీసులే ప్రకటించిండ్రు. అంటే ఆధారాలు లేకుండా ఏం క్రాస్ చెక్ చేసుకోకుండానైతే ప్రకటించారు కదా. సో భార్య సోనంతో పాటుగా హత్యకు సహకరించిన మరో 4గురిని యూపీలోని ఘాజీపూర్లో అరెస్ట్ చేశారు. ఈమెనే కాదు, ఈమెకు సహకరించిండ్రు 4 సహకరించిండ్రట. మరి ఈమెతోనే ఎట్లా అవుతుంది? ఆ మొక్కమనైతే డెఫినెట్లీ ఉండదు. ఏకంగా వారం క్రితం పెళ్లి చేసుకున్న భర్తనే చంపింది అని అంటే ఎవరి సహకారం ఉంటుంది ఏంటి? వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డాటా అంతా కూడా సేకరిస్తే, అన్నిటినీ క్రోడీకరిస్తే మేడం గారు హత్య చేసినట్టు తేల్చిండ్రు. సో ఇంకా 4గురిని కూడా ఈ ఘాజీపూర్లో అరెస్ట్ చేశారు. భర్త హత్య కోసం భార్య సుపారీ ఇచ్చినట్టు మేఘాలయ పోలీసులు తేల్చారు. మేడం గారు పూర్తిగా ఆ భర్తను చంపనీకట సుపారీ ఇచ్చింది. ఇన్ ద సెన్స్ పైసలు ఇచ్చింది. ఇగో మా భర్తను చంపితే నేను మీకు ఇంత ఇస్తా,
అని కిరాయి రౌడీలను హంతకులను పెట్టుకొని భార్య భర్తను చంపినటువంటి పరిస్థితి. మర్డర్ మాస్టర్ మైండ్ సోనం అని పోలీసులు పక్కా ఆధారాలతో కనుగొన్నారు. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్ ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తూ ఉంటుంది. మే 11న సోనంతో అతని వివాహం జరిగింది. 20న హనీమూన్ కోసం నవదంపతులు మేఘాలయాలకు వెళ్లారు. మే 22న ఓ 2 వీలర్ అద్దెకి తీసుకొని మౌలాకియాత్ గ్రామానికి చేరుకున్నారు. ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడి నుంచి అయితే వీళ్ళు బయలుదేరినరో ఆ సీసీ ఫుటేజ్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్గా మారిపోయింది. ఆ సీసీ ఫుటేజ్ కూడా దొరికింది. అక్కడ ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసి లివింగ్ రూట్ వంతెనని చూసేందుకు వెళ్లారని తెలియజేశారు. రాత్రి అక్కడ బస చేసి మర్నాడు ఉదయం బయటికి వెళ్లారు. ఆ తర్వాత వీరిద్దరూ అదృశ్యం అయిపోయినరు. 11 రోజుల తర్వాత సోహ్రాలోని ఓ వాటర్ ఫాల్ సమీపంలోని లోతైన లోయలో రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఆ జంట మేఘాలయ చేరుకున్నాక ఎక్కడెక్కడ తిరిగారో టైం లైన్తో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ఎగ్జాక్ట్లీ వీళ్ళు అదృశ్యమైంది ఎక్కడి నుంచి, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఆ తర్వాత ఏ ఏ ప్రదేశాలు తిరిగారు అనేది పూర్తిగా ఏ టైం నుంచి ఏ టైంకి ఇదంతా కూడా టైం లైన్తో సహా ఈ కేసుని పోలీసులు అయితే ఛేదించిండ్రు. మే 21 సాయంత్రం 6 గంటలు రఘువంశీ సోనం మేఘాలయ రాజధాని షిలాంగ్లోని బాలాజీ గెస్ట్ హౌస్కి చేరుకొని బస చేశారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ హనీమూన్ స్టార్ట్ అయింది ఏ రోజు అంటే మే 21న సాయంత్రం 6 గంటలకు వాళ్ళు గెస్ట్ హౌస్కి చేరుకొని అక్కడ బస చేసిండ్రు. మే 22న ఉదయం రఘువంశీ సోనం కీటింగ్ రోడ్లో స్కూటీని అద్దెకి తీసుకొని బాలాజీ గెస్ట్ హౌస్కు తిరిగొచ్చారు. ఆ స్కూటీ కనిపిస్తోంది. అట్లాగే ఆ జంట మొత్తం ఒక ప్యాకేజ్ లాగా ప్యాక్ చేసుకొని జాకెట్స్ అవన్నీ వేసుకొని కిరాయికి 2 వీలర్ని తీసుకొని ఆ తర్వాత అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ జర్నీని స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. టిఫిన్ కూడా చేయకుండానే చెక్అవుట్ చేశారు. మే 25న తిరిగి వస్తామని, రూమ్ అవసరమైతే ఫోన్ చేస్తామని మేనేజర్కి కూడా చెప్పిండ్రట. అంటే ఎక్కడైతే వీళ్ళు బస చేసిండ్రో మేము మళ్ళీ బ్యాక్ వస్తాం, ఒకవేళ వస్తే మాత్రం మేము మీకు కాల్ చేస్తాం, మాకు రూమ్ అవైలబిలిటీ ఉండేలాగా చూడండి అని కూడా ఈ జంట చెప్పి వెళ్ళిందట. షిలాంగ్ నుంచి స్కూటీపై చిరపుంజికి 2 లగేజ్లతో బయలుదేరారు. ఆ సీసీ ఫుటేజ్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది వాళ్ళు పూర్తిగా లగేజ్ తీసుకొని బయలుదేరిండు. మే 22 సాయంత్రం తూర్పు ఖాసీ హిల్స్లోని మౌలిఖియాట్ గ్రామానికి చేరుకున్నారు రఘువంశీ సోనం. టూరిస్టుల కోసం కేటాయించిన పార్కింగ్ ప్లేస్లో స్కూటీని పార్క్ చేశారు. నోంగ్రియాడ్ గ్రామంలోని షిపారి హోమ్ స్టేకు ట్రెక్కింగ్ చేసేందుకు స్థానిక గైడ్ని ఏర్పాటు చేసుకున్నారు. గైడ్ని కూడా తీసుకున్నారు. మే 23 ఉదయం రఘువంశీ సోనంలు షిపారా హోమ్ స్టే నుంచి చెక్అవుట్ చేసి గైడ్ లేకుండానే మావ్లాఖియాడ్ గ్రామానికి వెళ్ళారు. ఫస్ట్ ఏమో గైడ్ని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు మరి, ఏమైందో ఏం కన్విన్స్ చేసిందో, ఎందుకంటే మర్డర్ ప్లాన్ చేసింది కదా మేడం, అందుకని ఫస్ట్ ఏమో భర్తకు గైడ్ని పెట్టుకుందాం అట్లా పెట్టుకుందామని నమ్మించి పూర్తి స్థాయిగా గైడ్ని మాట్లాడుకున్నారట. కానీ ఉదయం లేవగానే మన గైడ్ ఎందుకు మనమే పోదామని ఒప్పించినట్టుంది. అందుకనే ఇద్దరే బయలుదేరి వెళ్ళిండట. అదే రోజు మావ్లాఖియాట్ నుంచి బయలుదేరి అదృశ్యమైపోయారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడే యాక్చువల్లీ ట్రెక్కింగ్ చేసేందుకు స్థానిక గైడ్ని ఎవరైనా సరే మనకు తెలియనటువంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు అసలే తెలియదు అనుకోండి, గైడ్ని పెట్టుకుంటాం. బికాజ్ ఆయన గైడ్ చేస్తాడు, ఈ ప్లేసెస్ ఉంటాయి, ఇక్కడ బాగుంటుంది, ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని. సో ఈ జంట గైడ్ని తీసుకున్న తర్వాత ఈమె ప్లాన్ వేరే కాబట్టి, భర్తను చంపాలనుకున్నది కాబట్టి పూర్తిగా సుపారీలు ఇచ్చి ఎవరైతే చంపాలని పెట్టుకున్నదో వాళ్ళతోని ఫాలోఅప్ చేసుకుంటుంది. ఇక గైడ్ వస్తే మళ్ళీ ఇంకో పర్సన్ అయిపోతాడు, ఎట్లా చేస్తుంది, ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయరాదు కాబట్టి గైడ్ని సైడ్ చేసి వీళ్ళిద్దరే బయలుదేరే విధంగా భర్తను ఒప్పించింది. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడ మిస్ అయినరు, ఎగ్జాక్ట్లీ మావ్లాఖియాట్ నుంచి బయలుదేరి అక్కడే అదృశ్యమైపోయారు. గైడ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు పరిసరాల్లో గాలించారు. వీళ్ళు ఇట్లాని వెళ్దాం అనుకున్నారు. సో ఇలా వెళ్తూ మరి మిస్ అయిపోయినరు.
అర్థం కావట్లేదు. మరి అక్కడి నుంచి వాళ్ళ ఫోన్ కాల్ లేదో, మరి ఫోన్లోనే గైడ్ చేసిండో ఏంటో తెలియదు. యాక్చువల్లీ వీళ్ళతో పాటు ఉండాల్సింది, కానీ వీళ్ళు 2 వీలర్ తీసుకున్నారు కాబట్టి ఫోన్లో అట్లీస్ట్ గైడ్ చేయండి అని ఒప్పించారు అని. ఆ తర్వాత ఆయన ఫోన్ నుంచి గైడ్ చేస్తూ అక్కడ అదృశ్యమైపోయినరు అనేటువంటిది గైడ్ చెప్పిండట. సో మే 24 సోహ్రారిం గ్రామం తూర్పు ఖాసీ హిల్స్లోని సోహ్రారిం గ్రామ పెద్ద తమ గ్రామంలో అనుమానాస్పదంగా ఒక స్కూటీని చూసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిండు. సో అప్పటి వరకు ఆ జంట ఏమైపోయింది ఏంది అనేది కూడా ఏం తెలియదు. అక్కడ ఆ గ్రామంలో ఈ హిల్స్ ఖాసీ హిల్స్ అనే గ్రామంలో సోహ్రారిం గ్రామానికి దగ్గరలో ఈ ప్లేస్లో ఒక 2 వీలర్ కనిపిస్తోంది. మరి ఆ 2 వీలర్ ఎవరిది ఏంటి కనుక్కోండి అని ఆ గ్రామ పెద్ద పోలీసులకు కంప్లైంట్ చేస్తే కానీ అప్పుడు ఈ మిస్టీరియస్ డెత్ అనుకోండి ఆర్ మిస్టీరియస్ కేసుకి సంబంధించిన ఫైల్ ఓపెన్ కాలేదు. తర్వాత మే 25న సోహ్రారిం గ్రామ పోలీసులు స్కూటీ యజమానిని గుర్తించారు. అతను సోహ్రా పోలీస్ స్టేషన్కు వచ్చి మధ్యప్రదేశ్ జంట ద్విచక్ర వాహనాన్ని అద్దెకి తీసుకున్నట్టు నిర్ధారించాడు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సో వీళ్ళు ఎక్కడికైతే ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారో అక్కడ ఆ స్కూటీ పడి ఉంది కాబట్టి సో ఇక్కడ ఏదో జరిగింది అని ఆ గ్రామ పెద్ద గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిండు. పోలీసులు ఏం చేశారు, ఇప్పుడు ఈ స్కూటీ ఎవరిదైతే ఉండేనో ఆ ఓనర్ని కనుక్కుంటే ఆ ఓనర్ దగ్గరనే వీళ్ళిద్దరు కపుల్ కిరాయి తీసుకున్నారు కాబట్టి ఈ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి జంట నా దగ్గర తీసుకున్నారు అని అంటే అప్పుడు యాక్చువల్ కేస్ ఓపెన్ అయింది అనుకోవచ్చు అక్కడి నుంచి. సో ఏ రోజు 25 జూన్ 2 వి శామ్టాంగ్ జలపాతం పోలీస్ డ్రోన్ వి శామ్డ్ జలపాతం కింద లోయలో ఒక మృతదేహాన్ని గుర్తించారు. పాక్షికంగా కుళ్ళిపోయిన ఆ మృతదేహం రాజా రఘువంశిదే అని మృతుని కుటుంబ సభ్యులు తెలియజేశారు. సో ఏమైపోయింది, వీళ్ళు మిస్ అయిందేమో ఆల్మోస్ట్ 22వ తారీఖున మిస్ అయిపోయిండు. అంటే మర్డర్ గావించబడ్డది 22వ తారీఖున. కానీ ఆయన దొరికిందెప్పుడు వెతకంగా అన్ని పోలీసులో ఉన్న వ్యవస్థ అంతా కూడా వెతకడం స్టార్ట్ చేసిరు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వచ్చిర్రు. సో అదంతా వెతకడం స్టార్ట్ చేస్తే అంత గాలిస్తే కానీ ఆయన 2వ తారీఖున ఇప్పుడు భర్త ఎవరైతే రఘువంశీ ఉన్నాడో ఆయన డెడ్ బాడీ దొరికింది. కానీ కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. తర్వాత మర్డర్ చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. సో అప్పుడు కానీ పోలీసులు ఒక నిర్ధారణకు రాలేదు, ఎస్ ఈయన మర్డర్ చేయబడ్డాడు. మరి సోనం పరిస్థితి ఏంది, సోనం కూడా మర్డర్ చేయబడ్డదా అని ఇంకా కూడా అక్కడే గాలింపు చర్యలు చేపట్టిండ్రు. కానీ వాళ్లకు మరి ఎందుకో సోనం మీదనే అనుమానం వచ్చింది. భర్త దొరికిండు, భర్త దగ్గరనే మరి భార్య కూడా పడి ఉండాలి కదా, మర్డర్ కావించబడ్డాలి కదా, ఒకవేళ నిజంగానే ఏదైనా జరుగుంటే ఎవరైనా చేసుంటే. కానీ భార్య మిస్సింగ్, భర్త మాత్రం ఇక్కడ మర్డర్ అయి కనిపించిన పరిస్థితి. ఈ జంట అదృశ్యమైన రోజు వారి వెంట మరో 3 పురుషులు ఉన్నట్టు ఒక టూరిస్ట్ గైడ్ ఇచ్చిన సమాచారం కేసులో కీలక మలుపుగా మారిపోయింది. రాజా రఘువంశీ ఆయన భార్య సోనం మే 23న ఉదయం 10 గంటల సమయంలో నాన్గ్రియాడ్ నుంచి మావ్లా ఖియాట్ వైపు మెట్లు ఎక్కుతుండగా ఆ గైడ్ చూశాడు. 4 పురుషులు ముందు నడుస్తుండగా మహిళ వారిని అనుసరిస్తోందని, ఆ 4 హిందీలో మాట్లాడుకుంటున్నారని గైడ్ వెల్లడించడంతో కేసు చిక్కుముడి వీడింది. అతను ఇచ్చిన సమాచారంతో ఒక్కో లీడ్ పట్టుకొని విచారణ చేస్తే చివరికి ఇగో ఈమెనే, ఈ మేడం చూడ్డానికేమో ఎంత మంచిగా ఉన్నది, అసలు ఏమీ ఎరగనట్టు ఏమీ కానట్టు చాలా హ్యాపీగా ఉన్నట్టు ఎంత ప్రిడిక్ట్ చేస్తుందో ఆ పిక్ను అర్థం చేసుకుంటాం. అసలు ఎవరైనా అనుకుంటారా ఈమె వాళ్ళ భర్తను చంపుతుంది, జస్ట్ వారం రోజులు పెళ్ళైన వారం రోజులకే చంపుతుందని ఎవ్వరు కూడా అనుకోరు. కానీ పక్కా ప్లాన్ ప్రకారమే ఈమె ఈ మర్డర్ స్కెచ్ ఇంప్లిమెంట్ చేసింది. ఎందుకంటే ఆమెతో పాటుగా ఒక గైడ్ చూసిండట, 4 పురుషులు ఆమెతో పాటు ఉన్నారు. సో పక్కా ప్లాన్ ప్రకారం పూర్తిగా ఒక ఏమంటారు ఓ రెక్కీ టైప్లో ఏదైనా మర్డర్ జరగాలంటే ఇగో ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లుంటుంది, ఇది ఇట్లుంటుంది అని ప్లాన్ ఎట్లా చేస్తారో సేమ్ ఇగో ఈమె అట్లనే ప్లాన్ చేసి సొంత పెళ్లి చేసుకున్న భర్తని వారం రోజుల పెళ్ళయింది అంతే. హనీమూన్కి వెళ్ళినటువంటి ఆ జంట ఒప్పించి తీసుకువెళ్ళిందట. యాక్చువల్లీ ఈమెనే టికెట్లు బుక్ చేసిందట, అత్తమామకు కూడా తెలియదు. యాక్చువల్లీ ఇగో సోనం ఇట్లా బుక్ చేసిందట, ఇక్కడికి వెళ్తున్నామని చెప్పిండ్రు. అసలు వాళ్ళ ప్లాన్ ఏంది అనేది కూడా ఫ్యామిలీ మెంబర్స్కి పూర్తి స్థాయిలో తెలియదు. అండ్ భర్త మెడలో కూడా చైన్ వేసుకోమని చెప్పింది. యాక్చువల్లీ పెళ్లిలో వాళ్ళ అత్తగారు పెట్టినటువంటి, అంటే సోనం వాళ్ళ ఫ్యామిలీ పెట్టినటువంటి చైన్ని వేసుకున్నాడట. టూర్కి వెళ్తున్నారు, అంత కాస్ట్లీది బంగారం ఎందుకు అని వాళ్ళ ఫ్యామిలీ వారించినా సరే, యాక్చువల్లీ ఎవరైనా సరే
బయటకు వెళ్తున్నప్పుడు ఉన్న బంగారంని మొత్తం తీసేసి జస్ట్ మనం పోతాం, ఎందుకంటే సేఫ్ సైడ్, ఎవరన్నా ఏమన్నా చేయొచ్చు, బంగారం కోసం ఏమన్నా కావచ్చు అని జనరల్ పర్సెప్షన్ అది. పాపం వాళ్ళ అమ్మ నాన్న కూడా అదే చెప్పిండ్రు. కానీ ఏం చేసింది మరి, సోనం ఏమేమి ఉంటాయో అవన్నీ లూటీ చేసి మర్డర్ చేసి ఆమె సేఫ్ అవుదాం అనుకున్నదేమో. ఇవన్నీ కొనాలన్నీ కూడా బయటకు వస్తాయి, జస్ట్ దొరికింది అంతే. అమ్మని కదిలేస్తే ఇన్ని నిజాలు వచ్చినాయి. ఇంకేమేం చెప్పబోతుందో ఈ కేసులో, అసలు ఈ మర్డర్ ప్లాన్ ఎందుకు చేసింది, ఎవరి కోసం చేసింది, ఇవన్నీ కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే మేఘాలయ చరిత్రలోనే ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదంటున్న ప్రభుత్వం కేసుని సీరియస్గా తీసుకుంది. హత్య అదృశ్యం మిస్టరీని ఛేదించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మొత్తానికి లోయలో జరిగిన క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపించిన ఈ క్రైమ్కు కేసును సాల్వ్ చేసింది పోలీస్ టీం. ఒక రకంగా కొన్ని ఇన్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో మరీ విచిత్రంగా ఎట్లా జరుగుతున్నాయని అంటే, మొన్న కూడా మన హైదరాబాద్లో జరిగింది కదా, ఏంటి భార్యను చంపి కుక్కర్లో ఉడకబెట్టి ఆ బోన్స్ని క్రాష్ చేసి అసలు ఎవరు కూడా మర్చిపోలేదు. అండ్ అగైన్ ఇప్పుడు హనీమూన్కి వెళ్ళిన జంట ఇప్పుడు ఈ మేడం మర్డర్ ప్లాన్ చేసింది. పాపం అమాయకుడు, ఆయనకి ఏమీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మర్డర్ చేసిన దాకా కూడా అసలు ఆమె నిజ స్వరూపం ఏమీ తెలియకుండానే మర్డర్ అయిపోయినట్టు లెక్క. అంటే సీన్లా ఈమె ఉన్నదా, లేకపోతే ఆ కిరాయికి సుపారీ ఇచ్చినటువంటి గ్యాంగే మర్డర్ చేసిందా, అసలు ఈమె అక్కడ ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు పోలీసులు ఛేదించే అవకాశం ఉంటుంది. ఇగో ఈ పర్సనే, ఇగో ఈమె ఇంత అమాయకంగా ఫేస్ పెట్టింది కదా, ఇగో ఈమెను ఏడ పట్టుకున్నారు, సమ్ మధ్యప్రదేశ్ దగ్గరలోనో సమ్ ఎక్కడనో పట్టుకున్నారు. కానీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనమాట పోలీసులకు కూడా. కానీ మరి పెళ్ళెందుకు చేసుకోవాలి అట్లాంటప్పుడు? ఆయన మీద కోపం ఏంది? ఇప్పుడు మొత్తం అంతా ఆగమే కదా, వాళ్ళ ఫ్యామిలీ పాపం ఏం పాపం చేసింది? లవ్ మ్యారేజ్ కూడా కాదు, సెటిల్ మ్యారేజే, సెటిల్ చేసినటువంటి మ్యారేజే ఇది. మరి నీకేమన్నా లవ్ అఫేర్ ఏదైనా సంథింగ్ ఉంటే నువ్వేదైనా సాల్వ్ చేసుకోవాలి. కానీ అమాయకంగా పాపము పెళ్లి చేసుకున్నట్టు నటించి భర్తను తీసుకుపోయి హనీమూన్ అని చెప్పి ఎక్కడికో పోయి ఆడ చంపడం ఏంది? ఇంత దారుణంగా ఎట్లా ఆలోచిస్తున్నారు? ఇంత దారుణంగా మనుషుల బిహేవియర్ ఎట్లయితుంది? అసలు ఎంత ఘోరం కదా. ఎవరన్నా ఇమాజిన్ చేస్తారా? ఇగో ఈమె కూడా చనిపోయి ఉంటుంది అని అందరూ అనుకుంటారు. ఎవరైనా సరే భర్త దొరికింది కదా సమ్ లోయలో కాబట్టి, బాగా దట్టమైన అడవి ఉంటుంది కాబట్టి, ఏదైనా యానిమల్స్ ఏమైనా ఎత్తుకపోయినాయా, తినేసినాయా, ఇట్లా కూడా ఆలోచించిండ్రు. తీరా చూస్తే మేడం గారు ఈమెనే ఇప్పుడు అమాయకమైన ఫేస్ పెట్టి ఎవరిని పిచ్చోళ్ళని చేద్దామని, సింపుల్గా చెప్పాలంటే మర్డర్ చేసినావు అయిపోయింది. సుపారీ గ్యాంగ్ ఇచ్చి మర్డర్ చేసి అంత చేసిన తర్వాత అంత అమాయకమైన ఫేస్ పెడితే ఏం చేస్తారంటే, దొరకదు, నేను దొరకను, నేను ఇక లైఫ్ ఎక్కడనో లీడ్ చేస్తా అనుకుని ఉంటుంది పక్కాగా. కానీ అంత పిచ్చోళ్ళేం లేరు కదా, అంత లా కానీ లేకపోతే పోలీసులు కానీ అంత ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో ఇట్లా దొరుకుతుండ్రు. కొంచెం అటు ఇటు లేట్ అవుతుందేమో కావచ్చు, కానీ దొరకడం అయితే పక్కా. సో ఇట్లాంటి కేసులు చూసినప్పుడు మాత్రం దయచేసి ఎవరైనా సరే జంటలు, కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకోవాలనే జంటలు కూడా దయచేసి 3 తరాలు 6 తరాలు చూస్తారంటారు కదా, ఆ బ్యాక్గ్రౌండ్ చూసి జర పెళ్లి చేసుకోరి. అనామకులని ఎవరో ర్యాండమ్గా ఎక్కడో పరిచయమైన వాళ్ళని దయచేసి అయితే పెళ్లి చేసుకోకండి. ఇగో ఇట్లాంటి జంజట్ల మాత్రం దయచేసి పడకండి.